అందరు తల్లులు వాళ్ళ బిడ్డలు చాలా గొప్పవాళ్లు కావాలని కోరుకుంటారు. కానీ నా కోరిక మాత్రం ఒక్కటే, వాడు నిండు 100 ఏళ్లు క్షేమంగా ఉంటే చాలు. నేను కళ్ళు మూసేంతవరకు నా కళ్ళ ముందుంటే చాలు. నిన్నే నమ్ముకున్నాను. నా బిడ్డని కాపాడుకునే దారి నువ్వే చూపించు స్వామి. స్వామి, మా భయం బాధ అంతా మా నాని గురించే. వాడు బావుంటే చాలు, మేము సంతోషంగా ఉన్నట్టే. ఎప్పుడూ వాడిలాగే నవ్వుతూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి. నాని, దండం పెట్టుకున్నానా? అమ్మేమో మొక్కుకో అంటుంది. నాకు ఇప్పుడు కూడా ఏం మొక్కుకోవాలో తెలియదు. అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఇంకేం కోరుకోవాలి? ఎవరి కోసం మొక్కుకోవాలి? టైలర్ బాగుండాలి. పాపం, ఆ జిడ్డు మొహోడికిచ్చి పెళ్లి చేస్తాన్నారు. అన్యాయం కదా. నేనైతే నిశ్చితార్థానికి వెళ్ళి పెళ్ళి వద్దని చెప్పాను. ఆ నిశ్చితార్థం జరిగిందో తెలీదు, ఆగిందో తెలీదు. అడుగుదామంటే టైలర్ కనిపించడమే లేదు. ఒక్కసారి కనిపించి నిశ్చితార్థం ఆగిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తే చాలు. దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, సీతారాముల దగ్గరికి వచ్చారు. ఆలయ ధర్మకర్తలుగా ప్రతి సంవత్సరం మీ చేతుల మీదుగానే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఏ లోటు లేకుండా కళ్యాణం జరిపిస్తే బాగుంటుందమ్మా. అలాగే పంతులు గారు, స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలగడం మా అదృష్టం. ఏ లోటు లేకుండా జరిపిస్తాం. మంచిదమ్మా. ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయో చూసొద్దాం. సరే అమ్మా. నువ్వు అన్నయ్య వెళ్ళండి అమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను. సరేనన్నా, ఇక్కడే కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళొద్దు. సరే అమ్మా. సరే నాని. రా. అలాగే అమ్మా.
ఆగు! నీకు దండం పెడతాను వద్దయ్యా. సంబంధం చెడిపోయిందంట కదా అని అడుగుతారే, ఎవరికి ఏమని సమాధానం చెప్పాలి? అయినా దీన్ని కాపాడటానికి వాడెవరితోనే వెళ్ళి రాత్రి అంతా ఉండాల్సిన అవసరం ఏంటి? ప్రదక్షిణలు చేస్తూ అడుగు వెనక్కి వేయకూడదు. ముందుకెళ్తే ఈయన చూస్తారు. అక్క పని చూసుకొని కాసేపట్లో గుడి దగ్గరకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈయనతో చూస్తే నేనే కావాలని రమ్మన్నానని అపార్థం చేసుకుంటుంది. ఈసారి శంకరయ్యని పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి చెప్పినా నమ్మదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈయన కంట్లో పడకుండా ఉంటే బాగుండు. దేవుడా, టైలర్ టైలర్ వచ్చిందా? ఆ రోజు ఫంక్షన్లో కూడా ఇలాగే అనిపించింది. అక్కడ టైలర్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చిందా? గుళ్ళో ఉన్నంత వరకు ఈయన కంట్లో పడకూడదు. కళ్ళల్లోన నిన్ను దాచిన, ఊహల్లోన ఉసులాడిన, స్వప్నంలోన ఎంత ఇలా వెతుకుతున్నారేంటి? నా కోసమేనా? నేను రావటం చూసారా? ఎలాగోలా తప్పించుకుని వెళ్ళిపోవాలి. టైలర్ ఎక్కడ కనిపించట్లేదేంటి? గుడికి రాలేదా? మరి అలా అనిపించింది ఎందుకు? ధరణి, ధరణి, ధరణి. నాకు తెలుసు, టైలర్ వచ్చింది. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతున్నా. సరే పద. అచ్చా,
ధరణి అంటే టైలర్ అనుకున్నాను. ఈ అమ్మాయా? ఛే! అమ్మా నమస్కారం. నమస్తే. బాగున్నారమ్మా? బాగున్నానండి. మీరు? నేను ఈ దేవాలయం మేనేజర్ రమేష్నమ్మా. ఓ, మీరా? ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు కన్నుల పండుగగా జరగాలి. అలాగేనమ్మా. మీరు తలుచుకుంటే అదెంత పనమ్మా. చిన్న చిన్న మరమ్మతులున్నాయి. రేపటి నుంచి మొదలు పెడతానమ్మా. అలాగే. బంగారం బంగారం ఇప్పుడు గుడికొచ్చిందేంటి? ఇప్పుడు ఇక్కడ గనక అమ్మతో గనక నన్ను చూసిందంటే అంతే. అసలే బంగారం ఆల్రెడీ అమ్మకు తెలుసు. అమ్మ గనక చూస్తే నేను కొడుకునని పరిచయం చేస్తుంది. అప్పుడు నేను ఆడుతున్న నాటకం బయటపడిపోతుంది. హలో. బంగారం వచ్చేస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మాత్రం అస్సలు ఉండకూడదు. ఎక్కడికి నాన్నా? నానే ఒక్కడే ఉన్నాడు కదమ్మా. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను మళ్ళీ వస్తాను. ఫోను. లోపలెక్కడున్నా ప్రమాదమే. కర్మకాలి బంగారానికి దొరికిపోతే వేరే దారి లేదు. గోడ దూకాల్సిందే. ఆగు బాబు. మెయిన్ గేట్ అటుపక్కనుంటే గోడ దూకి వెళుతున్నావేంటి? అది దక్షిణమూర్తికి తూర్పుకి తిరిగి దండం పెట్టి ఉత్తరం కూడా దూకితే పుణ్యం వస్తుందని ఇప్పుడే పంతులు గారు చెప్పారు. పెదనాన్ని కూడా దూకించు పెద్దమ్మా. బంగారం గుళ్ళోకి వెళ్ళలేదా? ఇక్కడే ఉందా? చచ్చాం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. వీడుకుళ్ళో ఉన్నాడంటే కొంపతీసి ధరణిని చూడలేదు కదా. అది ఇప్పుడు బయటకు వస్తే మేడం మీరా? మీరేంటి ఇక్కడ? నా సంగతి సరే, నువ్వేంటమ్మా ఇక్కడ? మొక్కుకోవడానికి వచ్చాను మేడం. మీ ప్రాక్టీస్ బాగా పెరిగి మన ఆఫీస్ బాగా డెవలప్ కావాలని మొక్కుకున్నాను మేడం. అవును, మీరేంటి మేడం ఇక్కడ? ఎవరితోనో మాట్లాడుతూ చాలా టెన్షన్గా ఉన్నారు. అది వేరే మ్యాటర్లేమా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. పర్వాలేదు మేడం, చెప్పండి మేడం. ఎలాంటి ప్రాబ్లంనైనా చిటికలో సాల్వ్ చేసేస్తాను. మీ ప్రాబ్లం నేను కాక ఇంకెవరు సాల్వ్ చేస్తారు మేడం? చెప్పండి మేడం. నీకు సమోసాల శంకరయ్య తెలుసా? సమోసాల శంకరయ్య తెలియదు మేడం. అయితే మరి ఎందుకు అడుగుతున్నావు? ఆఫీస్లో కూడా ఎవరు లేరు, క్లయింట్స్ ఎవరైనా వస్తారేమో. ముందెళ్ళా పంచుడు. అలాగే మేడం. బంగారం ఏదో చిరాకులో ఉన్నట్టుంది. అలాగే మేడం, అలాగే.
త్వరగా వెళ్ళు. సరే మేడం. హలో మాస్టారు, బైక్ కీ పెట్టకుండా కిక్ కొడితే స్టార్ట్ అవ్వదు తెలుసా? అయినా దీనికి కిక్ రాడ్ ఉండదు. ఓ అవునా? అవును. కీ పెట్టలేదా? మర్చిపోయాను. నాకీ నువ్వెలా మర్చిపోతావు? నీ బండి ఎక్కడుందో వెళ్ళి ఎత్తుక్కో. అలాగే. స్వామి, ఇంట్లో పరిస్థితులన్నీ నీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి ఉన్న సమస్యలు సరిపోవనా? మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నావు. నాకున్నది ఒకే ఒక కోరిక, నాన్న సంతోషంగా ఉండటం. ఆ శంకరయ్యతో పెళ్లి జరిగితే నాన్న సంతోషంగా ఉంటానంటున్నాడు కదా. పెళ్లి జరగనివ్వచ్చు కదా. ఎందుకిన్ని అడ్డంకులు? పైగా అభం శుభం తెలియని ఆ అమాయకుడి ద్వారా ఆపించావు. ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. లేనిపోని ఆశలు ఏమైనా పుట్టించుంటే తీసే స్వామి. నేనెక్కడా, అతనెక్కడ స్వామి? అతనికో మంచి జీవితం ఇచ్చి సంతోషంగా ఉండేలా చూడు స్వామి. దేవుడా, దొరికిపోయానే. వెళ్ళిపోయారనుకున్నాను. ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి టైలర్, అంతసేపు దేవుణ్ణి మొక్కేస్తున్నావు? ఏం మొక్కుతున్నావు? ఎవరి కోసం మొక్కుతున్నావు? నా కోసమేనా? లేదు, నాకు టైం అవుతుంది. నేను ఇంటికి వెళ్ళాలి. వదలండి, వెళ్ళాలి. వదలండి, నేను వెళ్ళాలి. నీకోసం ఇంతసేపు గుడంతా వెతికితే వెళ్ళిపోతానంటావేంటి టైలర్? నీకోసం దేవుడికి కూడా ముఖ్యం తెలుసా? నా కోసమా? ఎందుకు? ఎందుకేంటి, మొన్నొచ్చి నిశ్చితార్థం వద్దని చెప్పాను కదా. ఇంకా మాట్లాడదామంటే పంపించేశావు. ఇంతకీ నిశ్చితార్థం జరిగిందా లేదా? లేదు. మంచి పని జరిగింది టైలర్.
జరగకూడదని దేవుడికి మొక్కుకున్నాను. అలాగే జరగలేదు చూసావా? హ, నీకు ఆ జిడ్డుగడు నీకు కరెక్ట్ కాదు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే ఏమైపోయేదానివి? నేను రావడం ఎంత మంచిదైందో కదా. ఏంటి మంచిదయ్యేది? మీరేమో అందరినీ నోటుకొచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? మా నాన్న కిరోసిన్ పోసుకొని చచ్చిపోవాలనుకున్నారు తెలుసా?